అందరికీ శలం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించి మీరు మాట్లాడినటువంటి చెప్పినటువంటి విషయాలను మా జ్ఞాపకం తెచ్చుకొని జ్ఞాపకం ఉంచుకొని హృదయంలో భద్రపరుచుకొని తద్వారా మేము నీ సారూప్యతలోనికి మార్చగలిగే ప్రవర్తనను జీవితమును కలిగి జీవించుటకు నీ కృప బాహుళ్యము మా మీద కనపరుస్తూ నీ దయా కిరీటమును మా మీద, నీ దయను నీ కృపను మా మీద మెండుగా దయచేస్తున్న విధానం బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు నజరేయుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దినవృత్తాంతాల గ్రంథంలో ఉపోద్ఘాతమును మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఇజ్రాయేలీయుల యూదుల చరిత్రను దైవ దృక్పథంతో రాసినట్లుగా ఈ అధ్యాయాన్ని మనం గమనించగలం. యూదా వంశము దావీదు మత చరిత్రను తెలుపుతుంది ఈ గ్రంథం. మరియు యాజక మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తున్నది. దావీదు రాజరికంతో ఆరంభమై సత్యపాలనతో, దావీదు యొక్క సత్యపాలనతో ఈ యొక్క అధ్యాయము ముగింపు ఉంటుంది. ఈ దినవృత్తాంతాల గ్రంథమును హీబ్రూలో దివ్రే హయామీం అని అంటారు. దీనిని ఎజ్రా రచించినట్లుగా కూడా మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క గ్రంథము దినవృత్తాంతాల గ్రంథము వంశావళులు, దేవాలయ ఆరాధన, యాజక పరిచర్య, అదోనాయ్ ధర్మశాస్త్రమునకు విధేయులగుట అనే విషయాలను ఈ యొక్క అధ్యాయం తెలియజేస్తూ ఉన్నది. ఆమెన్.